హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను కేరళ శారీ పెయింటింగ్ వేసిన కదా, సో అది ఎట్లా వేసుకోవాలనేది మీకు చెప్తా. ఇదే మన పెయింటింగ్ వీడియోస్ లాగా చేసుకోండి. ఇందులో ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ నేను కేరళ శారీ అమెజాన్లో ఆర్డర్ చేసిన. నాకు ఇది 500 రూపీసే, కానీ విత్ డెలివరీ 568 పడింది. ఏంటంటే దానికి డెలివరీ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. మనం ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా, నార్మల్గా తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా దానికైతే డెలివరీ ఛార్జెస్ అనేటివి ఉన్నాయి. సో అట్లనే తీసుకున్నా. ఈ శారీ ఎట్లా వస్తుందో నేను చాలా టెన్షన్ పడ్డా, క్వాలిటీ అది ఇది అంతా. సో కానీ ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా. నేను మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా చేసి చూపిస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది చేసుకోవచ్చు. దీన్ని నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేషిన. లైక్ ఏ కలర్స్ యూజ్ చేషినా, ఏంటిది అని చెప్పడానికి. సో, ఇక్కడ మనది ఇది చూసారు గదా! శారీ క్వాలిటీ చాలా బావుంది. యాక్చువల్లీ నేను అంటే ఇది కాటన్, ప్యూర్ కాటన్. కానీ ఇట్లా దగ్గరకయిపోయి ష్రింక్ అయిపోయేటట్టు కాదు. మంచిగా స్టిఫ్‌గుంటది ఈ శారీ. మనం ఎన్ని సార్లు వాష్ చేసినా. ఎందుకంటే దీన్ని ప్రొసీజర్ నేను మీకు చూపిస్తా. లైక్ మనం పెయింటింగ్ ఏసే ముందు శారీ అనేది మనం వాష్ చేసుకోవాలి. చేసుకోకపోయినా పర్లేదు. బట్ కలర్ సారీ. బట్ కలర్ పర్మనెంట్‌గా ఉండడానికి. సో, నేను నైట్ దీన్ని నానబెట్టేస్తున్నా ఈ శారీని. సో, హోల్ నైట్ అంతా నానబెట్టినా. నేను చాలా టెన్షన్ అయినా ఏమైతదో అని. కానీ ఏం అవ్వలేదు. మార్నింగ్ వాషింగ్ మిషన్‌లో ఇది రిన్స్ అండ్ స్పిన్ అని ఉంది ఎల్‌జీ వాషింగ్ మిషన్‌లో. దాంట్లో పెట్టేసిన. ఒక 18 మినిట్స్ ఇది వాష్ చేసేసుకుంది దానంతట అదే. అండ్ ఆ తర్వాత దీన్ని ఆరబెట్టినా అన్నమాట. ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని ఐరన్ అనేది చేయాలి. సో, నేనేం జేషినా, మనం జేసుకునేది అంత పర్ఫెక్ట్‌గా ఉండదు గాబట్టి, బయట ఐరన్ షాప్‌లో ఇచ్చి నేనిది ఐరన్ చేపిచ్చుకున్నా అన్నమాట. వాళ్ళైతే స్టిఫ్‌గా మంచిగా జేస్తారు గదా! సో, ఇది మన ఐరన్ తర్వాత. సో, ఐరన్‌కిచ్చే ముందు నేనేం జేషినా అంటే, ముందు ఎనకాల పీకో చేయించేసుకున్నా. చూడండి. మీరు గూడా చేయించేసుకోండి. అండ్ ఇది మీరు నేను ఎట్లా చేయాలి, చేసుకున్నా అనేది ప్రొసీజర్ మొత్తం మీకు చూపిస్తా స్టెప్ బై స్టెప్. సో, మీరు దాన్ని బట్టి మీరు గూడా చేసుకోవచ్చు. ఎవరికైనా కొంచెం నాలెడ్జ్ ఉండి, పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, ఇప్పుడు నెక్స్ట్ నేను దీనికి ఎట్లా డిజైన్ నేనేసుకున్నా, ఎక్కడ వరకు నేను ఆహ్, అంటే ఫోటో ప్రింట్స్ ఎక్కడి వరకు ఏసుకున్నా అనేది నేనేం జేసినా, ఫస్ట్ కొంగుకి 5 ఫ్లవర్స్ పెట్టినా అన్నమాట. 3, 2, 1 ఇట్లా చిన్న నుంచి పెద్దగా. అండ్ ఆ తర్వాత కింద మన అంచు ఉంటది గదా! లెగ్స్ దగ్గర అక్కడ 8 ఫ్లవర్స్. పైన ఓని నుంచి నడుము వరకు 4 ఏసుకున్నా ఈ బొమ్మలు. కథక్ ఫేస్. సో, ఇది నేను ఆల్రెడీ ముందే ఒక కాటన్ క్లాత్ మీద ఏసుకున్నా. ఎందుకంటే నాకు రఫ్‌గా మొత్తం ఆ బొమ్మ అనేది ఎట్లా వస్తదనేది నేను చూసుకోవడానికి నేను ముందే వేసేసుకున్నా. ఆ తర్వాత దీన్ని నేను సేమ్ ఇప్పుడు శారీ మీద ఏస్తానన్నమాట. సో, నేనిప్పుడు ఏం జేస్తున్నా అంటే దీనికి ఇది చేస్తున్నా లైక్ ఏమంటారు? దీన్ని నేను ప్రింట్ ఏసుకుంటున్నా. మనం బయట ఏసుకోవచ్చు. లేకపోతే ప్రింటింగ్ పౌడర్ గూడా ఉంటది. బట్ ఇది నేను నా సొంతంగా చేసుకుంటున్నా గాబట్టి డీఐవై ప్రతి ఒక్కటి నేనే చేసుకున్నా. ఇప్పుడు అక్కడున్న ప్రింట్‌ని ఇది పెద్ద బొమ్మ. అంతే పెద్ద పిక్చర్ ఇది. దీన్ని నేను కొంగు మీద 5 టైమ్స్ ఏసుకుంటా. సో, దానికి నేను లెంత్ చూసుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ప్రాపర్‌గా రావాలనేసి స్కేల్ తోటి నేను లెంత్ చూసుకుంటున్నా అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అనేది. అండ్ ఈ బొమ్మ లెంత్ గూడా నాకు 30 మీటర్స్ ఉంది. సో, దాన్ని బట్టి నేను ఎంతైనా మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదైనా ఏ వర్క్ చేయడానికైనా. సో, దీనికి నేను ఈ బొమ్మ లెంత్ ఎంతుంది అండ్ ఇది నా శారీ మీద ఎంతెంత వరకు నేనేసుకోవచ్చు అనేది నేను చూసుకుంటున్నా అన్నమాట. సో, దాన్ని బట్టి నాకు కొంగు ఎక్కడి వరకొస్తది. నేను కొంగు ఎంతేసుకుంటా, ఆ తర్వాత కాళ్ళ దగ్గర ఎంతుంటుంది అండ్ చెస్ట్ నుంచి నడుము వరకు ఎక్కడి వరకొస్తది. అవన్నీ నేను కాలిక్యులేట్ చేసుకొని, దాన్ని బట్టి నేనిక్కడ బొమ్మలు అనేది ప్రింట్ అనేది యేసుకొని, ఆ తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తా అన్నమాట. సో, ఈ వర్క్ అంతా నేనిప్పుడు జేస్తున్నా.
ఈ వీడియోలో మీకు ఇంత డీటెయిల్‌గా చెప్పడానికి రీజన్ గూడా అదే. అందుకే నేను ఈ వీడియో చేషిన. 3 పార్ట్స్‌గా వస్తది ఈ శారీది. చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను మార్కేసుకుంటున్నా. ఒక్కొక్క బొమ్మ, ఒక్కొక్క ప్రింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలని. ఎప్పుడైనా మనం బొమ్మ శారీ మీదైనా ఆర్ పేపర్ మీద ఎక్కడైనా ఏసుకునేటప్పుడు పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్ వదిలేయాలి. అది ఎంత పెద్ద బొమ్మైనా. సో, దాన్ని బట్టి మనకొక లుక్ నీట్‌గొస్తది. సో, అది ఇప్పుడు నేను చేసేసుకున్నా. ఎక్కడెక్కడ నా బొమ్మ రావాలనేది. సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింటేసుకుంటా. యాక్చువల్లీ మనకి ప్రింటింగ్ పౌడర్ ఉంటదన్నమాట. దాంట్లో మనం టర్బంట్ మిక్స్ చేసేసుకొని డైరెక్ట్ ప్రింటేసుకోవచ్చు. బట్ నేనిక్కడ డీఐవై చేస్తున్నా. మళ్ళా అవన్నీ నేను తీసుకోలేదు. అందుకే నేను డైరెక్ట్ దీనితోటే నేను ప్రింటేసేసుకుంటా. ఇదంతా ట్రేసింగ్ పేపర్ అనేది ఒకటుంటది. దాని మీద మనం బొమ్మ గీసేసుకొని, హోల్స్ పెట్టుకొని, ప్రింటింగ్ పౌడర్ దాని మీద ఏసేస్తే అయిపోతది. మనకొచ్చేస్తది. బట్ అదేంటంటే లిటిల్ రిస్కీ. బ్లాక్ అనుకోండి పోదు. వైట్ అనుకోండి దాని మీద మనం ఏసేయొచ్చు పెయింటింగ్ అవన్నీ. కానీ దీని మీద నేను బ్లాకే ఏయాల్సొస్తది ప్రింటింగ్ పౌడరు. అది మనకి తర్వాత పోదన్నమాట వాష్ చేసినా. అంత నీట్‌గా కనిపిచ్చదు. అందుకే నేను అది దీనికి ప్రిఫర్ చేసుకోలేదు. నేను నా సొంతంగానే ఏసుకుందాం అనుకున్నా. ఇది ఇక్కడ రీజన్ అన్నమాట. నేను ఇట్లా చేసుకోవడానికి. అందుకే ప్రింటింగ్ పౌడర్ నేను యూజ్ చేసుకోలేదు. వైట్ అయితే దీని మీద కనిపిచ్చదు. బ్లాక్ ఏస్తే మళ్ళా వాష్ చేసినప్పుడు పోదు. సో, అంత రిస్క్ ఎందుకు అనేసి నేనే ఆ ట్రేసింగ్ పేపర్ లేకుండా ఇట్లానే నేనే నా సొంతంగా నేను ట్రేస్ చేసేసుకున్నా. ఇట్లా వైట్ కాబట్టి ఎనకాల నుంచి పెట్టి. సో, ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇది కొంచెం పెద్ద బొమ్మ గదా! చిన్న బొమ్మ చిన్న సైజ్‌ది లెగ్స్ దగ్గరను, చెస్ట్ నుంచి మన నడుము దగ్గరకొచ్చేది. ఇంకొకటి నేను బుక్‌లో యేసుకున్నా. నా స్కెచ్ బుక్‌లో. అది ఇంకోటి దగ్గర అక్కడ ట్రేస్ చేసేసుకున్నా. సో, ఇట్లా నేను ట్రేస్ చేసేసుకున్నా. దీనికి నాకు అంటే చేసుకుంటే ఈజీగా తొందరగా గూడా అయిపోతది. బట్ నేను పర్ఫెక్ట్‌గా రావాలి గాబట్టి మెల్లగా చూసుకొని అవన్నీ చేసుకున్నా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మన దాంట్లో పెయింటింగ్ వీడియోస్ నుంచి స్టార్ట్ జేషినా అనేది. సో, ఈ క్లాసెస్ మీరు పర్ఫెక్ట్‌గా జూసుకోండి. క్లాసెస్ అనడం కన్నా ఈ వీడియోస్ అన్నీ మీరు పర్ఫెక్ట్‌గా జూసుకుంటే మీరెప్పుడు ఖాళీగున్నా, మీకు ఎప్పుడు బోర్ కొట్టినా చేసుకోవచ్చు. సో, అందుకే ఇది. అండ్ ఇప్పుడు ఇట్లా మనం ట్రేస్ చేసుకుంటున్నా గదా! ఇది నేను పెన్సిల్‌తో నార్మల్‌గానే ట్రేస్ చేసుకుంటున్నా. నాకొక ఐడియా ఎక్కడెక్కడ ఉన్నాయి అనడానికి. సో, దీని మీదనే నేను పెయింటింగ్ ఏసేసుకుంటా. మీరైతే ట్రేస్ పేపర్ అని ఉంటది. అది తీసుకోండి. సో, మీకు దానివల్ల ఈజీగా అయిపోతది. ఇంత వర్క్ అవసరం లేదు. ఇది కాటన్ గదా! అంటే కాటన్ ఇది ప్యూర్ కాటనే. బట్ ఇది మనం ఇంట్లో ఉన్న క్లాత్స్ లాగా ఇట్లా దగ్గరకయిపోయి అట్లా ఏమి అవ్వలేదు. మంచిగుంది స్టిఫ్‌గా. కేరళ శారీ నేనైతే భయపడ్డా అమెజాన్‌లో పెడితే ఎట్లొస్తదో. ఎవ్రీ మినిట్ ఇంక నాకు భయమే అన్నమాట. అయ్యో! ఏమైపోతదో, ఏమైపోతదో అసలే వైట్ గదా! ఫస్టే మనం వైట్ దాని మీద స్టార్ట్ జేసినాము. సో, అది కొంచెం చాలా టెన్షన్ ఉండే కొంచెం గాదు నాకు. సో, అది ఇప్పుడు చూస్తున్నా. కానీ ఔట్‌పుట్ అయితే మంచిగనే వచ్చింది. అందుకే ఇంత హ్యాపీగా నేను వీడియో తీస్తున్నా. వన్స్ ఇదైతే ఇప్పుడు ట్రేస్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఇంత లాంగ్ గూడా పెట్టడానికి ఏంటంటే, ఎవ్రీ పాయింట్ మీకు డీటెయిల్డ్‌గా చెప్పొచ్చు అనేది దీనికి రీజన్. సో, నేను ట్రేస్ అనేది చేసేసుకున్నా. చూడండి ఎంత మంచిగొచ్చిందో. అని అంటే నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో, అట్లనే ఇది కొంగు లాస్ట్‌కి గదా! 3 యేసుకున్నా, దానిపైన 2 దానిపైన 1 అట్లా యేసేసుకున్నా అన్నమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఆ రోజు అయిపోయింది గదా! మొత్తం మనం ప్రింట్ అనేది యేసుకునేది. ఇప్పుడు దీనికి నేను ఎంబ్రాయిడరీ హూప్ అనేది ఫిక్స్ చేస్తా. చూడండి ఇగ 1, 2, 3 ఎట్లా వేసుకున్నానో. ఇక్కడ నేను ఎంబ్రాయిడరీ హూప్ ఫిక్స్ చేసేసి హ్మ్. దీని మీద మళ్ళా ఇప్పుడు పెయింటింగ్ నేనేసుకుంటా. సో, ఆ పెయింటింగ్ స్టెప్స్ గూడా నేను మీకు చెప్తా. మనకి పర్మనెంట్‌గా పెయింట్ ఉండడానికి,
అది ఎట్లుంటుంది ఏంటిది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు వరకైతే ఈ వీడియో. సో మీరు కూడా కేరళ శారీ మీద ఏదైనా డిజైన్, ఎంత పెద్ద డిజైన్ కాకపోయినా చిన్న డిజైన్ కూడా పెయింటింగ్ మీరు చేసుకోవచ్చు. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదనేది. కానీ ప్రొసీజర్ అయితే ఇదే, చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పిన ఏమేం కావాలి పెయింటింగ్ కోసమని. అండ్ ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అన్ని వీడియోస్ చూడండి, మీకు ఒక మంచి ఐడియా వస్తుంది